టమాటాలు పండించాను, నాకు 10 రూపాయలు వచ్చాయి అనుకుంటే, నా దగ్గర నుంచి కొని తర్వాత అమ్మే వాడికి 12-15 రూపాయలు వస్తుంది. అక్కడి నుంచి అమ్మే వాళ్ళకి 30 రూపాయలు 35 రూపాయలు వస్తుంది. నేను 6 నెలలు కష్టపడితే నాకు వచ్చేది 10 రూపాయలు. అది సమస్య. పంట పండించే దగ్గర నుంచి మన భోజనం మనం తినే వరకు ఇక్కడ ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి? కొని అమ్మే వాళ్ళకండి. అక్కడ ఆ మార్పు రావాలంటే ఏం జరగాలి? 2 రకాల మార్పులు జరగాలండి. అంటే ఒకటి, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకుంటే ఎక్కడెక్కడ మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ 28% ప్రతి సంవత్సరము పెరుగుతుంది. ఇంకా ఏ వ్యాపారము పెరగట్లేదు. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? చిన్న చిన్న పరిశ్రమలు గ్రామీణ స్థాయిలో తీసుకురాగలిగితే అవి చాలా ఉపయోగపడతాయి. నాకు గుర్తుండి పప్పు మనం ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నామో అది దాదాపు 500-600 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాం. తినే ఆహారం ఏదైతే ఉందో దాంట్లో ఏమి ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఇప్పుడు టమాటా రేట్ పెరుగుతుంది రేపు జూన్ జూలైలో. అప్పటికే టమాటో ప్యూరీలు ఇవి కావాలి అనుకుంటే మళ్ళీ చాలా హై టెక్నాలజీ అండ్ దెన్ హై కాస్ట్. అట్లా కాకుండా చిన్న చిన్న టెక్నాలజీస్ తో చేయగలుగుతామా? న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి. ఈ సూపర్ మార్కెట్లలో లేకపోతే క్విక్ కామర్స్ లో లేవు. అంటే అందరూ ఇక్కడే గుమిగూడి పోరాడుతున్నారు తప్పితే మిగిలిన వాటిలో ఏం చేద్దాము అన్న దాని గురించి ఆలోచన అస్సలు లేదు. యంగ్ జనరేషన్ వాళ్ళందరూ ఈ బిజినెస్ లోకి రావాలన్నా కూడా మన దగ్గర ఇప్పుడు కొంతమంది వాళ్ళకున్న డౌట్స్ ని అడగాలి అని రెడీగా ఉన్నారు. సో వాళ్ళని కలుద్దామండి. నమస్తే సార్, వెల్కమ్ టు విద్వికా గ్రోత్ టాక్స్. థ్యాంక్ యూ మళ్ళీ వచ్చినందుకు. లాస్ట్ టైం మనము ఆర్గానిక్ ఫార్మింగ్లో, సేంద్రియ వ్యవసాయంలో చాలా మటుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ తెలుసుకున్నాం కదా. కానీ ప్రతి ఒక్క పర్సన్ ఇప్పుడు వ్యవసాయాన్ని వ్యవసాయంగా చూడకుండా దాన్ని బిజినెస్గా ఎలా చేయాలో కూడా, దాంట్లో డబ్బు ఎంత సంపాదించాలో కూడా చూస్తున్నాడు. రీసెంట్గా కడసి వ్యవసాయి అని ఒక మూవీ చూశాను. దాంట్లో ఆ మెయిన్ క్యారెక్టర్ అతను ఎవరైతే ఉంటాడో ఆ ఫార్మర్, అంటే అతన్ని జైల్లో పెడతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అతని ధ్యాస మొత్తం ఆ ల్యాండ్ పైనే ఉంటుంది. నీళ్లు పెట్టారో లేదో, దున్నారో లేదో, ఇదే ఉంటుంది. కానీ అంత ఫోకస్ ఉన్న ఫార్మర్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. మీరు చెప్పాలి, ఆ ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఇప్పుడు అదే పర్స్పెక్టివ్ కాకుండా మనం కొత్త జనరేషన్ని మనం ఫార్మింగ్లోకి, ఆర్గానిక్ ఫార్మింగ్లోకి తీసుకొద్దామని అనుకుంటున్నాం. వాళ్ళకి ఈ బిజినెస్ కానీ ఎలా ఉంటుంది, మోడల్స్ ఏముంటాయి, దీంట్లో బిజినెస్ మోడల్స్ ఏముంటాయి, మనీ ఎలా సంపాదించవచ్చు, దీని ఎకానమీ ఏంటి, గవర్నమెంట్ సబ్సిడీస్ చాలా మటుకు మనకి ఫేవరబుల్గా లేవని చెప్పారు. అలా లేకపోయినా సరే ఉన్న పరిస్థితిలో మనం ఏం చేయొచ్చు అన్నది ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దాం యాక్చువల్గా. సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో చూస్తే కనుక ఈ మధ్యన పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనకు చూస్తే ఐటీసీ లిమిటెడ్ కానీ వాళ్ళు, తర్వాత 24 ఆర్గానిక్ మంత్ర, వీళ్ళందరూ అంటే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ పార్ట్నర్షిప్స్ చేసుకోవడం కానీ చేస్తున్నారు. ఎందుకు అంత ఫోకస్ పెట్టి చేస్తున్నారు? దీంట్లో బిజినెస్ గ్రోత్ ఉందని తెలిసే చేస్తున్నారా? రెండు భాగాలుగా అర్థం చేసుకుందాం దీన్ని. మొదట మీరు అన్నట్టు వ్యవసాయము వ్యాపారము అన్నది, వ్యవసాయం ఎప్పుడు వ్యాపారమే. చిన్న రైతులు చేస్తున్నారు కాబట్టి అది గిట్టుబాటు కావట్లేదు. కానీ మామూలుగా తీసుకుంటే నేను 40 కిలోలు విత్తనాలు వేస్తే దాంట్లో నుంచి 40 క్వింటాలు పండుతుంది అంటే 6 నెలలు 3-4 నెలల్లో చాలా మంచి బిజినెస్ అది, అంతే కదా. నా ఇన్పుట్ చాలా తక్కువ, అవుట్పుట్ చాలా ఎక్కువ వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వలన అది గిట్టుబాటు కాకుండా పోయింది. పెరుగుతున్న ఖర్చులు కావచ్చు, లేకపోతే తగ్గుతున్న భూమి సైజు కావచ్చు, మారుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, మార్కెట్ సరిగ్గా రైతులకి ఫేవర్గా లేకపోవటం కావచ్చు, ఇవన్నీ కారణాల వలన అది గిట్టుబాటు కాకుండా పోతుంది. అది అయితే ఇప్పుడు కొత్తగా బిజినెస్ అని ఏదైతే అంటున్నారో, అంటే పెద్ద బిజినెస్లు ఏవైతే వస్తున్నాయో దానికి 2-3 కారణాలు ఉన్నాయి. అంటే మొత్తము వ్యవసాయంలో ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఎందుకు వస్తున్నారు అన్నది చూద్దాం ఒకసారి. మొత్తం భారతదేశంలో లెక్క తీసుకుంటే గిన మీకు ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ 28% ప్రతి సంవత్సరము పెరుగుతుంది. 28%. ఇంకా ఏ వ్యాపారము పెరగట్లేదు అంతా. మొత్తం ఇంక్లూడింగ్ ఐటీ కావచ్చు, లేకపోతే మూవీ ఇండస్ట్రీ కావచ్చు, ఏది కూడా అంత స్థాయిలో పెరగట్లేదు. 28% ప్రతి సంవత్సరం కాంపౌండ్ గ్రోత్ రేట్ ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ. ఇంటర్నేషనల్గా తీసుకుంటే 16% ఉంది.
సో సో ఇండియాలో కంపేరింగ్ టు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఇండియాలో గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఫుడ్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రోయింగ్ అట్ 10%, బట్ ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ ఈస్ గ్రోయింగ్ అట్ 16% ఇంటర్నేషనల్గా. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి పర్టికులర్లీ కోవిడ్ తర్వాత కొంత హెల్త్ కాన్షియస్నెస్ పెరగటము, తర్వాత ఫుడ్ వలన వస్తున్న సమస్యలు ఎక్కువ అవటం. అంటే ఈరోజు మేజర్ రీజన్ ఫర్ డెత్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఫుడ్ ఈజ్ ద మేజర్ రీజన్స్. అంటే రాంగ్ వే ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే రాంగ్ ఫుడ్ కావచ్చు, అంటే ఎయిదర్ ఆఫ్ ఇట్. సో ఇట్స్ ఫుడ్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతానికి 2023 మెట్రిక్స్ చూసుకుంటేనే దాదాపు 1100 సంథింగ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ రెవెన్యూ క్రియేట్ చేస్తుంది ఆర్గానిక్. 15,000 crores 15,000 crores ఇండియాలో. ఇట్ ఈస్ 15,000 crores. ఓకే, విచ్ ఈజ్ లైక్ హ్యూజ్. అంటే అదే, అంటే మీకు సంవత్సరం యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకున్నారనుకుంటే గిన దట్స్ హ్యూజ్. 25% పెరుగుతుంది, 28% పెరుగుతుంది ఓకే. ఎవ్రీ ఇయర్. సో మనకి పాజిటివిటీ కనిపించింది, గ్రోత్ ఉంది అని. నా ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకుంటే ఒక వ్యవసాయం ఒక్కటే కాదు, దానికి సంబంధించిన లాట్ ఆఫ్ చైన్స్ ఉంటాయి. సో మీరు ఒక్కసారి అసలుకు ఎక్కడెక్కడ మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి అన్నది మీరు ఒకసారి చెప్తారా? అంటే మేజర్ మొత్తము సప్లై చైన్ తీసుకున్నాం అనుకుంటే, ఒకటి ప్రొడక్షన్, వ్యవసాయంలో పండించేది. కానీ పండించడానికి ముందు, పండించడానికి తర్వాత కూడా చాలా ఎంటర్ప్రైజెస్ అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనము ఉత్పత్తికి ముందు తీసుకున్నాం అనుకుంటే విత్తనాలు, లేకపోతే ఎరువులు, పురుగు మందులు, మెషినరీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే అడ్వైజరీ, ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజెస్గా అయ్యే అవకాశం చాలా ఉంది. అట్లాగే పంట పండిన తర్వాత కలెక్ట్ చేయటం కానీ, గ్రేడింగ్ చేయటం కానీ, తర్వాత ఏ గ్రేడ్ ఎవరికి అమ్ముతాము, బి గ్రేడ్ ఎవరికి అమ్ముతాము, లేకపోతే వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, ట్రాన్స్పోర్టేషను, స్టోరేజు, తర్వాత సెకండరీ ప్రాసెసింగ్, టెరిషరీ ప్రాసెసింగ్ చేయటము. అంటే ఇప్పుడు ఉదాహరణకి రైతులు పండిస్తే వడ్లు పండిస్తారు, కానీ వడ్లు పండించిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన బియ్యం చేయటం కానీ, బియ్యం నుంచి పిండి చేయటం కానీ, పిండి నుంచి మళ్ళీ బిస్కెట్ లాంటివి చేయటం కానీ. సో ఆల్ దీస్ ప్రాసెసెస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు మేక్ ఎంటర్ప్రైజెస్. ఒక చోట ప్రొడ్యూస్ చేసి, అంటే ఉదాహరణకి హైదరాబాద్లో తయారైతే మొత్తం దేశమంతా అమ్ముదామని చూస్తున్నారు. అట్లాంటి దాంట్లో ఏమవుతుందంటే అది స్టోరేజ్లోనే, అంటే నిలువ దాదాపు 6 నెలలు 7 నెలలు సంవత్సరము ఉంటే తప్ప అమ్మలేరు. కానీ అన్ని రోజులు అవి నిల్వ ఉండవు. దాంతో ఏమవుతుందంటే రైతులు కొనుక్కొని వాడుకునేసరికి అది ఉపయోగపడట్లేదు. అట్లా కాకుండా చిన్న చిన్న పరిశ్రమలు గ్రామీణ స్థాయిలో తీసుకురాగలిగితే అవి చాలా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఇడ్లీ పిండి దేశం అంతా అమ్మడానికి ఒక ఊర్లో తయారు చేసి అమ్ముతాం అనుకుంటే అవ్వదు కదా, ఎక్కడికక్కడ లోకల్గా ప్రొడ్యూస్ చేయాలి. సో అట్లా చేయలేనివన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. సో అది అట్లాంటివి చాలా ఉన్నాయి అంటే ఈ మొత్తము వ్యవసాయంలో. అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ వైపు కూడా తీసుకుంటే దాదాపు గత 20-30 సంవత్సరాలుగా మనం విన్న ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా ఏంటంటే జామ్ చేయటము, జెల్లీ చేయటము, లేకపోతే బ్రెడ్ చేయటము లాంటివే. కానీ మనం తినే ఆహారం భారతదేశంలో మన తినే ఆహారం ఏదైతే ఉందో దాంట్లో ఏమీ ఇంప్రూవ్మెంట్ రాలేదు. అంటే నాకు గుర్తుండి పప్పు మనం ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నామో అది దాదాపు ఒక 500-600 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాం. అంటే వీ కెన్ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కదా, అంటే దాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. ఉదాహరణకి కందులు పండిన తర్వాత తీసుకున్నాం అనుకుంటే గిన, కందిపప్పు ప్రాసెస్ చేసిన తర్వాత, దాన్ని మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత బద్దలు మనం ఏమైతే కొనుక్కుంటాం, ఏం చేస్తున్నాము, ఉడకబెట్టి రుబ్బుతున్నాం కదా, పిండి అయినా మనం అంతే చేసుకుంటాం కదా. అంటే కందిపప్పు పిండిలాగా దొరికితే మీకు 100% వాడుకోవచ్చు అది కదా. అంటే పైన ఉన్న చిల్కాల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. సో మొత్తం కందులు యాజ్ ఇట్ ఈస్గా మనము వాడుకోగలిగితే రైతుకి మీరు ఇచ్చే ధరలో 100% రైతుకి వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, 50-60% మాత్రమే మీరు కొంటున్నారు కదా. బద్దలు పగిలిపోతే ఎందుకు కొనరు? మీరు కొనేటప్పుడు షాప్లో ఏం చూస్తారు, పూర్తిగా ఉన్న కందిపప్పు ఉందా లేదా చూస్తారు కదా. మీరు తర్వాత ఎలాగో రుబ్బుకునేదానికి అది ముక్కలైతే ఏమవుతుంది కదా, మనం ఈ ముక్కలన్నీ బయటపడేస్తున్నాం. బియ్యం అనుకుంటే మనం బియ్యం లాగా తింటాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు, కానీ దీనికి ఎందుకు?
సో అట్లాగా మనము ఇంప్రూవ్మెంట్స్ ఏమీ రాలేదండి. అంటే మనము టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ ఏం రాలేదు. వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఏంటంటే మొత్తం వండి ప్యాకెట్ చేసి వేడి చేసి వాడుకునేవి. అంటే అక్కడెక్కడో ఆర్మీలో ఉండే వాళ్ళ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీలు అవన్నీ కూడా. అంటే మిలిటరీలో ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్లో ఉన్న మిలిటరీ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీ ఇప్పుడు హైదరాబాద్లో వాడుకుందాం అనుకుంటే ఎవరికి తీసుకుంటారు? ఇప్పుడు మీరు ఇప్పుడు టమాటా రేట్ పెరుగుతుంది రేపు జూన్ జూలైలో. అప్పటికే టమాటో ప్యూరీలు ఇవి కావాలి అనుకుంటే మళ్ళీ చాలా హై టెక్నాలజీ అండ్ దెన్ హై కాస్ట్. అట్లా కాకుండా చిన్న చిన్న టెక్నాలజీస్తో చేయగలుగుతామా? ఇది బిగ్ క్వశ్చన్. అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మొత్తము వాల్యూ ఎడిషన్ ఏదైతే అవుతుందో అదంతా కూడా ఇండస్ట్రీకి వెళ్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద ఫార్మర్స్, రైతులకు వెళ్ళట్లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే చిన్న చిన్న పరిశ్రమలు ఎట్లా డెవలప్ చేస్తాము ఫుడ్ సిస్టంలో. మొత్తము అది ఇన్పుట్స్ వైపు కావచ్చు, అది విత్తనాలు కావచ్చు, బయో ఫర్టిలైజర్స్ కావచ్చు, బయో పెస్టిసైడ్స్ కావచ్చు, చిన్న చిన్న ఫామ్ టూల్స్ కావచ్చు. అంటే దాదాపు 60-70 సంవత్సరాలు అయింది మనకి స్వతంత్రం వచ్చి. ఈరోజు కూడా మనము ఆడవాళ్ళు నాట్లు వేయడానికి ఒక యంత్రం కనిపెట్టలేకపోయాం. మనం కనిపెట్టిన యంత్రం అంతా కూడా ఆడవాళ్ళు లేకుండా నాట్లు వేయడానికే, కానీ ఆ నాట్లు వేస్తున్న వాళ్ళు వంగి నాట్లు వేయడానికి, వాళ్ళని ఈజీగా చేయడానికి ఒక యంత్రం కూడా కనిపెట్టలేదు. అంటే ఒక ఎకరంలో నాట్లు వేయాలంటే 16 కిలోమీటర్లు అలా వంగి వేయాలి. సాధ్యమేనా ఎవరికన్నా? నడువులు వంగిపోతాయి ఇవన్నీ కూడా. అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో మనకు అవసరమైన టెక్నాలజీ డెవలప్ చేయకపోవడం సమస్య. అంటే ఇవన్నీ కూడా ఆపర్చునిటీసే చేయగలిగితే. కరెక్ట్. అట్లాగే రీటైల్ సేల్స్ కూడా. ఇప్పుడు రీటైల్ సేల్స్ కూడా ఏమవుతున్నదంటే చాలా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అవన్నీ వచ్చేసరికి మీకు మెయింటెనెన్స్ కాస్ట్ కిందనే చాలా వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ఇన్నోవేట్ చేయగలగాలి మనం. రెండోది, ఇప్పుడు ఫుడ్ మార్కెట్ తీసుకున్నాం అనుకుంటే గిన ఈరోజు మొత్తం భారతదేశంలో ఫుడ్ మార్కెట్, గ్రాసరీ మార్కెట్ దాదాపు 55,000 కోట్ల రూపాయలు. అందులో 2%, 3% మాత్రమే ఈ క్విక్ కామర్స్, 6% సూపర్ మార్కెట్స్, మిగిలిందంతా కూడా కిరాణా స్టోర్స్ మొత్తం భారతదేశంలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మార్కెట్ అంతా కూడా ఈ 6-8% గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మిగిలిన మార్కెట్ని ఎట్లా క్యాప్చర్ చేస్తాము, లేకపోతే వాళ్ళతో కలిసి ఎలా పనిచేస్తాము అన్న దాని మీద ఆలోచన లేదు అసలు. అంటే న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి. ఈ సూపర్ మార్కెట్లలో లేకపోతే క్విక్ కామర్స్లో, ఆన్లైన్ పోర్టల్స్లో లేవు. అంటే అందరూ ఇక్కడే గుమిగూడి పోరాడుతున్నారు తప్పితే మిగిలిన వాటిలో ఏం చేద్దాము అన్న దాని గురించి ఆలోచన అస్సలు లేదు. ఎందుకంటే కాస్ట్ అంతా కూడా ఈ లాజిస్టిక్స్లో వెళ్ళిపోతుంది, లేకపోతే అమ్మే వాళ్ళకి ఇచ్చే దాంట్లో వెళ్ళిపోతుంది తప్పితే ఉత్పత్తిదారులకి కానీ వాళ్ళకి ఏమీ బెనిఫిట్ అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరు ముందుకు రావట్లేదు. అంటే ఇప్పుడు లాభం అంతా నేను తీసుకుంటాను, మీరు మాత్రం ఉత్పత్తి చేయండి అంటే ఎవరు చేస్తారు? అంతే కదా. ఇప్పుడు ఈ ఎంటైర్ ఫుడ్ ఎకానమీ అంటే ఆ వాల్యూ చైన్ ఉంటుంది కదా, మనం పంట పండించే దగ్గర నుంచి మన భోజనం మనం తినే వరకు, ఆ స్టేజ్ వరకు అన్ని రకాల చైన్ సిస్టంలో ఎక్కడ ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి? కొని అమ్మేవాళ్ళకండి. కొని అమ్మేవాళ్ళకి, ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఏం రావట్లేదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను టమాటాలు పండించాను అనుకోండి, నాకు 10 రూపాయలు వచ్చాయి అనుకుంటే గిన రైతుకి, నా దగ్గర నుంచి కొని తర్వాత అమ్మేవాడికి 12-15 రూపాయలు వస్తాయి, 12 నుంచి 15 రూపాయలు వస్తాయి. అక్కడి నుంచి అమ్మేవాళ్ళకి 30 రూపాయలు 35 రూపాయలు వస్తాయి. అంటే ఇప్పుడు నేను 6 నెలలు కష్టపడితే నాకు వచ్చేది 10 రూపాయలు కిలోకి. ఆ తర్వాత అమ్మే వాళ్ళకి దాదాపు 10-15 రూపాయలు. అది సమస్య. అంటే ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది, మొత్తము భారతదేశంలో అమ్మే ఈ ఆహార ఉత్పత్తులలో ఎవరికి ఎంత వెళ్తుంది అన్న దాని మీద. రైతులకి ఎక్కువలో ఎక్కువ పావలా 25%. అంటే ఎవరైతే ఎక్కువ కష్టపడుతున్నారో వాళ్ళకి తక్కువ, ఎక్కువ కాలము ఎక్కువ కష్టపడటం, అంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ కాలం కూడా కదా. అంటే ఇప్పుడు మీకు నేను ఇప్పుడు కొని అమ్మేవాళ్ళు ఏముందండి, రాత్రి వస్తే పొద్దున అమ్ముతారు అంతే కదా. అంటే ఒకరోజు వన్ డే బిజినెస్కి వాళ్ళు 25% తీసుకొని ఇంకొకళ్ళు దాదాపు 6 నెలలు కష్టపడిన వాళ్ళకి
25% అనుకుంటే ఇది వైబుల్ కాదు. అంటే అవును. ఈ వ్యాపారం అని మనం ఏదైతే అంటున్నామో అది గిట్టుబాటు కావాలి అనుకుంటే మనం ఎంత కష్టపడ్డాము, ఎన్ని రోజులు కష్టపడ్డాము, ఎంత పెట్టుబడి పెట్టాము అన్న దాని మీద ఆధారంగా ఉండాలి. అవును. ఇప్పుడైతే అలా లేదు. కొని అమ్మే వాళ్ళకే ఎక్కువ ఉంది. అక్కడ ఆ మార్పు రావాలంటే ఏం జరగాలి? 2 రకాల మార్పులు జరగాలండి. అంటే ఒకటి ఉత్పత్తిదారులకు అందించే సహకారం మారాలి. రెండోది అసలు వ్యాపారం చేసే విధానం మారాలి. అంటే ఇప్పుడున్న వ్యాపారం చేసే విధానం అంతా కూడా ఏంటంటే మనకి కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ అంతా చెప్తున్నది సర్వీస్ సెక్టార్కి ఎక్కువ బెనిఫిట్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అన్నది, విచ్ ఇస్ రాంగ్ కదా. అంటే మనకు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ ధర ఖర్చు కూడా వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ భాగం వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ భాగం వెళితే మిగతా వాళ్ళకి తగ్గినప్పుడు ఎలా వ్యాపారం చేస్తాము అన్న దాని మీద ఇన్నోవేషన్స్ రావాలి. అంటే ఇప్పుడు మీకు మొత్తం భారతదేశంలో తీసుకున్నాం అనుకుంటే MBA కాలేజీలు దాదాపు కొన్ని వేలు ఉండుంటాయి. ఎందుకు వర్క్ చేయట్లేదు దీని మీద? అటు అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎందుకు పనిచేయట్లేదు అనుకున్నాము. మరి MBA కాలేజీలు కూడా అవే కదా. బిజినెస్లు కొత్త రకంగా బిజినెస్ చేయటం ఎందుకు నేర్పించలేకపోతున్నారు? కొత్త బిజినెస్ మోడల్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? మనం చేస్తున్న ఇన్నోవేషన్స్ అన్నీ కూడా వెస్ట్ నుంచి కాపీ చేసుకుంటున్నవి. అంటే అక్కడ ఒక ఉబర్ వస్తే ఇక్కడ ఒక ఓలా వస్తుంది, లేకపోతే అక్కడ ఇంకొకటి ఏదో వస్తే ఇక్కడ ఒక జొమాటో వస్తుంది తప్ప మనకంటూ మనము మన అవసరాలకి ఇన్నోవేట్ చేయటం లేదు. అది ప్రధానమైన సమస్య. లేకపోతే మేము ఒక క్యాలిక్యులేట్ చేసాము. అంటే రూరల్ ఏరియాస్లో అంటే పట్టణాలకు రాకుండా గ్రామీణ ప్రాంతంలోనే పరిశ్రమలుగా గుర్తించి ఒక ఎంటర్ప్రైజెస్ లాగా చేద్దాం అనుకుంటే దాదాపు 30 నుంచి 40 పరిశ్రమలు వ్యవసాయానికి అవసరం. పనిముట్లు చేసే దగ్గర నుంచి, విత్తనాలు ఉత్పత్తి చేసే దగ్గర నుంచి, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు తయారు చేసేది కానీ అట్లా తీసుకుంటే దాదాపు ఒక 30-40. అందులో కొన్ని ఉత్పత్తులు తయారు చేసేవి, కొన్ని సర్వీసెస్ అందించేవి. అంటే ఇప్పుడు ఫామ్ లేబర్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఒక సర్వీస్ అందించేదే కదా. సో దాన్ని వై ఆర్ వి నాట్ ఇంప్రూవింగ్ ఇట్? దాన్ని ఎందుకు మనము సులభంగా చేయలేకపోతున్నాం? మెకనైజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో అనుకుంటేనేమో చాలా ఎంటర్ప్రైజెస్ వచ్చాయి, మన గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే మనం అందుకు అవసరమైన పనిముట్లు కానీ అవన్నీ చేయట్లేదు. మనం చేస్తున్న పనిముట్లన్నీ ఏంటంటే వాళ్ళని డిస్ప్లేస్ చేద్దాము అనుకునే దాని లాంటి పనిముట్లు. అలా కాకుండా వాళ్ళు చేసే వర్క్ ఎఫిషియెంట్గా చేయగలిగిన పనిముట్లు చేయగలిగితే మాత్రం చాలా స్కోప్ ఉంది. అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే రైతులు చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఏవి చేయలేకపోతున్నారు అన్నది. బట్ ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం మీద తీసుకుంటే పేమెంట్ గేట్వేస్ వచ్చిన తర్వాత ఎంత రివల్యూషనరైజ్ అయింది స్మాల్ బిజినెసెస్. అవును. సో అట్లాగా వాళ్ళకు ఉపయోగపడగలిగిన టెక్నాలజీస్ కానీ బిజినెస్ మోడల్స్ కానీ రాకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ప్రొడక్షన్ చేసుకోవడం ఒక్కటే వాళ్ళ పని అయితే వాళ్ళకి అంతే డబ్బు వస్తుంది. ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నట్టుగా కానీ లేదంటే నేను శశికుమార్ గారితో పాడ్కాస్ట్ చేసినప్పుడు కానీ మేము డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే దీనికి తోడుగా ఇంకొక బిజినెస్ వ్యాపారం చేస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందని మీరు కూడా అన్నారు. అది క్యాటిల్ కానీ. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి వాళ్ళకి మనీ ఎర్న్ చేసుకోవడానికి? అంటే ఇప్పుడు నేను ఇందాక టమాటా ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. మేము ఏం చేస్తామంటే ఇప్పుడు టమాటా దిగుబడి రాగానే మీరు తీసుకున్నామనుకుంటే అన్ని రకాల టమాటాలు ఉంటాయి దాంట్లో. అంటే పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, కొంచెం పాడైపోయినవి ఉంటాయి, బాగా పండినవి ఉంటాయి, ఇట్లాంటివన్నీ. మనం గ్రేడింగ్ చేసిన తర్వాత ఏ గ్రేడ్ మాత్రమే మార్కెట్కి వెళ్తుంది. సూపర్ మార్కెట్లకి కానీ లేకపోతే రెగ్యులర్ మార్కెట్కి వెళ్ళేది ఏ గ్రేడ్ మాత్రమే వెళ్తుంది. కొన్ని చోట్ల B గ్రేడ్ వరకు వెళ్ళగలుగుతుంది. ఆ తర్వాత మిగిలిపోయినవి చాలా ఉంటాయి, దాదాపు 30-40% వరకు ఉంటాయి. ఈ 30-40%ని మనం వాల్యూ యాడ్ చేయొచ్చు. అంటే మనము దాన్ని పల్ప్ చేయొచ్చు, డ్రై చేయొచ్చు, సోలార్ డ్రైయర్స్. మేము దాదాపు ఒక 36 సోలార్ డ్రై చోట్ల ఎంటర్ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేసి సోలార్ డ్రైయింగ్ చేస్తున్నాం. అది టమాటాలు కావచ్చు, లేకపోతే బత్తాయిలు కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల బెండకాయలు కావచ్చు, ఇవన్నీ కూడా. సో డ్రై చేసేది. సో డ్రై చేసిన ఫుడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. అంటే మనం బయట మార్కెట్లో, సూపర్ మార్కెట్లో చాలా పెద్ద బ్రాండ్ అయితే కొంటున్నాం, కానీ మామూలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవి కొంటామా లేదా అనేది ఒక సమస్య ఉన్నది. కానీ సోలార్ డ్రై చేసినవి ఈక్వల్లీ గుడ్, అంతే పోషకాలు ఉంటాయి, ఏమీ పోయేది కాదు.
వాడుకోగలిగినవి. ఇప్పుడు మనము డ్రై సూప్ పౌడర్స్ కొనుక్కుంటున్నాము, అవన్నీ కూడా డ్రైడ్ ప్రోడక్ట్సే కదా, సేమ్ వే మనము డ్రైడ్ ప్రోడక్ట్స్ వాడచ్చు. మనము లేకపోతే మ్యాగీ లాంటివి కొన్నప్పుడు దాంట్లో ఉన్న చిన్న ప్యాకెట్ యాడ్ చేసే మసాలాల్లో ఉండే కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్రైడ్వే. సో అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి, అంటే డ్రై చేసేవి ఇలాంటివి. అట్లాగే ఇందాక నేను చెప్పినట్టు ప్రాసెస్ చేయగలిగినవి. ఇప్పుడు మిల్లెట్స్ డైరెక్ట్గా అమ్మకుండా మిల్లెట్స్ నుంచి ప్రాసెస్ చేసిన మిల్లెట్స్ అమ్మటం కావచ్చు, ప్రాసెస్ చేసిన మిల్లెట్స్ నుంచి మళ్ళీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ బిస్కెట్స్ కావచ్చు, లేకపోతే స్నాక్స్ కావచ్చు, ఇట్లాంటివి చేయటం మీద కానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టు గుర్తు, విజయనగరం జిల్లాలో మేము ఒక చిన్న స్టడీ చేసాము మా అవసరాల కోసం అని చెప్పేసి. చాలా మారుమూల ఒక మండలం తీసుకుంటే దాదాపు నెలకి అక్కడ అయ్యే స్నాక్ వ్యాపారం ₹1 కోటి. చాలా చిన్న మండలం అది. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, హల్దీరామ్స్ లేకపోతే ఇంకెక్కడి నుంచో వస్తున్నవి. వ్యాపారం అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి, ఎవరు చేసినా అవే చేయటం కదా. కాకపోతే మనం క్లీన్గా చేయగలుగుతామా, సరిగ్గా ప్యాక్ చేయగలుగుతామా అన్నది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఇట్లాగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మిల్క్ బిజినెస్ అంతా తీసుకున్నాం అనుకోండి, మిల్క్ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కేవలం పాలు అమ్మటం కాదు, వాళ్ళకి అసలు కొన్న ధరకే పాలు అమ్ముతారు. ఇప్పుడు మీరు మొత్తము మిల్క్ రేట్స్ తీసుకున్నారనుకుంటే గిన రైతులకు ఇచ్చేది ఎంత ధర అయితే ఇస్తున్నారో మీకు మార్కెట్లో పాల ధర అంతే ఉంటుంది. ₹30-40 దగ్గర హాఫ్ మీకు ఈరోజు లీటర్ ఉండేది. హాఫ్ లీటర్ 29-30 ఉంది, హాఫ్ లీటర్ అంతే ఉంటుంది. మామూలుగా రైతులకు ఇచ్చేది ₹40-50 మధ్యలోనే ఇస్తారు అనుకుంటే గిన మరి మొత్తం సప్లై చైన్ ఎట్లా వైబుల్ అవుతుంది? దాంట్లో నుంచి ఐస్ క్రీమ్స్ చేయటం కావచ్చు, పెరుగు చేయటం కావచ్చు, మిగతా వెన్న తీయటం కావచ్చు, బటర్ కావచ్చు, ఇన్ని వాల్యూ ఎడిషన్స్ ఉండటం వల్ల మీకు అది వైబుల్ అవుతుంది. సో సేమ్ వే కూరగాయలలో కావచ్చు, లేకపోతే ఇందాక నేను కందిపప్పు ఎగ్జాంపుల్ చెప్పింది అదే. మొత్తం కందిపప్పు వాడగలిగితే రైతులకు చాలా లాభం అండి. కానీ మనం కందిపప్పు మొత్తం వాడట్లేదు. మన బిహేవియర్ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే మన కన్స్యూమర్ బిహేవియర్ కూడా, అంటే పలుకులు ఎందుకు మనం ఎలాగూ రుబ్బుకోవటానికే కదా, పప్పు తినం కదా మనం కూడా, అలాంటివి అనమాట. సో ఈ వాల్యూ యాడెడ్ దాంట్లోకి వెళ్ళగలిగితే, లేకపోతే ప్రైమరీ ప్రాసెసింగ్ అన్న గ్రామీణ ప్రాంతాలలో చేయగలిగితే చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఉపాధి అన్నది తీసుకుంటే గిన మేము 2-3 రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఏమవుతుందంటే వ్యవసాయము సంవత్సరం అంతా జరిగే పని కాదు. హిస్టారికల్గా తీసుకుంటే కూడా ఎవరు సంవత్సరం అంతా ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు కాదు భారతదేశంలో. అందరూ కూడా వాళ్ళ కుటుంబ లేకపోతే వాళ్ళ కుల వృత్తులు ఉండేవి. మెయిన్ ఆదాయం అక్కడి నుంచి వచ్చేది, పంట పండించుకోవడానికి వ్యవసాయం నడిచేది. ఇప్పుడు ఆ మిగిలిన వృత్తులన్నీ పోవటం వలన మొత్తం ఆదాయం అంతా కూడా పంట నుంచే రావాల్సి వస్తుంది. అక్కడ మొత్తం దెబ్బతినింది అది. అట్లా కాకుండా నాకు 1 ఎకరం ఉండి నాకు దాని నుంచి ఆహారం మాత్రమే రావాలి, మిగిలిన చోట్ల నుంచి వచ్చే ఆదాయం బాగానే ఉందనుకుంటే ఇంత క్రైసిస్ ఉండేది కాదు. లాస్ట్ టైం సెన్సస్ డేటా కానీ లాస్ట్ టైం NSSO డేటా కానీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 21% ఆదాయం మాత్రమే పంట నుంచి వస్తుంది. మిగిలిందంతా కూలీ దగ్గర నుంచి లేకపోతే వేరే వాటి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకు నేను కష్టపడాలి, లేకపోతే ఎందుకు దృష్టి పెట్టాలి దీని మీద అనే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. సో ఆ మిగిలిన దాంట్లో ఇప్పుడు నేను కూలీకి వెళ్ళాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది, 500 వస్తుంది, 600 వస్తుంది. ఆ 500-600 బదులు నాకు ₹1000-1500 రావాలనుకుంటే నేను ఏం చెయ్యాలి? సో దానికి అవసరమైన ఎంటర్ప్రైజెస్ ఏమొస్తాయి ఊళ్ళల్లో అన్నది కీలకం. ప్రతి ఒక్కటి బ్రాండింగ్ మీద ఆధారపడింది. సో అగ్రికల్చర్ సక్సెస్ కూడా, వ్యవసాయం కూడా బ్రాండింగ్ మీద ఆధారపడి ఉంటుందా? చిన్న ఫార్మర్స్ ఉంటారు, పెద్ద ఫార్మర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎలా బ్రాండ్ చేసుకోవాలి? అంటే ఈ బ్రాండింగ్ కూడా అదే నేను చాలాసార్లు డిబేట్స్ ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది. మన అభిప్రాయాలు చాలా మటుకి ఈ బిజినెస్ స్కూల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నది. బ్రాండింగ్ ఇంపార్టెంటే. ఇప్పుడు పూతరేకులు ఉన్నాయి, దానికి ఏ బ్రాండ్ ఉందని ఫేమస్ అవుతున్నాయి కదా. ఆత్రేయపురం పూతరేకులని అందరూ అమ్ముతున్నారు, అది బాగానే ఉంటున్నాయి కదా. సో నేను అనుకోవటం
పేరు ఎక్కువ మందికి ఎలా తెలియాలి అన్నది ముఖ్యం. అంటే బ్రాండ్ అన్నది అంటే మనకు చాలా మటుకు ఈ బిజినెస్ కన్సల్టెంట్లు అందరూ చేసేది అంటే మీకు ఒక లోగో ఉండాలి, దాని ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి అనే దాంట్లోకి వెళ్తున్నారు. బ్రాండింగ్ ఈజ్ నాట్ దట్. బ్రాండింగ్ అంటే క్వాలిటీ ఉందా, నమ్మకం ఉందా, వీళ్ళ మీద ఆధారపడగలుగుతామా, వాళ్ళు రెగ్యులర్గా సప్లై చేయగలుగుతారా, ఇవి ముఖ్యమైనవి. దీని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, తాండూరు కందిపప్పు ఉంది. ఆ తాండూరు ప్రాంతంలో ఉన్న నేలలు, అక్కడ ఉన్న రాయి, వాటన్నిటి వలన ఆ కందిపప్పుకి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. మీకు ఇంకెక్కడ పండిన కందిపప్పుకి ఆ టేస్ట్ రాదు. అండ్ తాండూరు కందిపప్పు తినటం అలవాటైన వాళ్ళు అవే తినడానికి ఇష్టపడతారు. సో అట్లాంటివి అంటే దట్స్ వాట్ ఈస్ బ్రాండింగ్ అబౌట్. ఓకే, కరెక్ట్. అయితే ఇప్పుడు కన్జ్యూమర్ బిహేవియర్ మారితే ఖచ్చితంగా అంటే చాలామంది ఆర్గానిక్లోకి వస్తే తినడం స్టార్ట్ చేస్తే ఈ ఇండస్ట్రీ కూడా స్లోగా బాగుపడుతుంది. ఎందుకంటే సప్లై వర్సెస్ డిమాండ్. ఇప్పుడు నార్మల్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేకపోతే కొంచెం కాన్షియస్నెస్ అంటే కాస్త తెలుసుకొని వాళ్ళ పిల్లలకి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది చాలా కాస్ట్లీ ఫుడ్ అవుతుంది మేము కొనేసరికి. మీరు అన్నట్టుగా 100 రూపాయలు 120 రూపాయలు కేజీ పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని అన్నప్పుడు వాళ్ళకి ప్రస్తుతం ఉన్న కాస్ట్ ఏదైతే డబ్బులు కాస్ట్లీ అయిపోతాయి కదా, మరి ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగితే వాళ్ళకి కాస్ట్ తగ్గే అవకాశం ఉందా కొనడానికి? అంటే ఈ రోజున్న ఖర్చు అంటే మనం కన్జ్యూమర్ పే చేస్తున్న ఖర్చు, నేను ఇందాక అదే చెప్పింది మీకు. ఆర్బీఐ వాళ్ళ అనాలిసిస్ ప్రకారం 25% రైతుకి వెళ్తుంది, మిగిలిన 75% వెళ్తున్నది బిజినెస్లో. సో ఆ బిజినెస్ మోడల్లో ఇన్నోవేషన్ వస్తే ధర తగ్గుతుంది తప్ప ఉత్పత్తి పెరిగితే ఎందుకు ఏమవుతుంది, రైతుకి ఎందుకు పెరుగుతుంది, లేకపోతే ధర ఎందుకు తగ్గుతుంది? కన్జ్యూమర్ డిమాండ్ ఎక్కువ అవుతుంది, వీళ్ళు రైతులు సప్లై ఎక్కువ చేస్తారు. అది చెప్తున్నాను నేను. అంటే ఖర్చు ఎక్కువ ధర ఇచ్చి కొనటం వలన కాదు, ఎక్కువ ఖర్చు పెట్టి అమ్మటం వల్ల. మనం పెడుతున్న ప్యాకెట్ ఖర్చు దాంట్లో పెట్టిన ఉత్పత్తి కంటే ఎక్కువ ఖర్చు. అది దానికి అడ్వర్టైజ్ చేసే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ. ఇది తినండి అని చెప్పే వాళ్ళకి మీరు ఇస్తున్న డబ్బులు అది ఉత్పత్తి చేసిన వాళ్ళకంటే ఇస్తున్నది ఎక్కువ. అది అమ్ముతున్న ప్లేస్కి ఇచ్చే రెంట్ ఆ పొలంకి సంవత్సరం అంతా రైతు కష్టపడిన దానికంటే ఎక్కువ. ఇవి సమస్యలండి. అంటే ఏంటి, బిజినెస్ మోడల్స్ ఇన్నోవేట్ చేయట్లేదు. మనం ఎంతసేపు ఆ బిజినెస్ మోడల్ మీద ఇన్నోవేషన్ చేయకుండా రెగ్యులర్ సూపర్ మార్కెట్లలో లిప్స్టిక్లు అమ్మినట్టుగా కూరగాయలు కూడా అమ్ముదామనుకుంటే ఎట్లా అవుతుంది? మీరు చాలామంది ఫార్మర్స్ కానీ లేకపోతే ఈ చైన్ సిస్టంలో చాలామందిని చూస్తూ ఉంటారు ఈ బిజినెస్లో కదా. సో అంటే మీకు టక్కున గుర్తొచ్చినవి ఏదైనా పెద్ద బిజినెస్ ప్రాబ్లం ఎక్కడుందని అనుకుంటున్నారు? మన ఉత్పత్తి అని అన్నారు, కరెక్టే. వాల్యూ అడిషన్ అండి. ఇండియాలో వాల్యూ అడిషన్ కానీ స్టోరేజ్ మొత్తం రాంగ్ అండి. మొత్తం మేము మొన్న ఒక లెక్క తీసాము, మొత్తం భారతదేశంలో 73 లక్షల టన్నులు కోల్డ్ స్టోరేజెస్ కెపాసిటీ, అందులో 20% యూసేజ్. ఎందుకు కట్టారో కూడా తెలియని కోల్డ్ స్టోరేజ్లు బోల్డ్ ఉంటాయి. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే మీకు చాలా కనిపిస్తాయి కోల్డ్ స్టోరేజ్లు, అవన్నీ కూడా ఖాళీగా ఉన్నవే, ఏమి ఉండవు దాంట్లో. ఏమవుతుందంటే ఇంత పెద్దది కట్టుకుంటారు, అందులో మొత్తం ఒకటే ప్రోడక్ట్ స్టోర్ చేయాలి, అంత ప్రోడక్ట్ దొరకదు, సో అది నడవదు. అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్లు కూడా భారతదేశంలో ఉన్న మొత్తం ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకుంటే 25 to 30% కంటే ఎక్కువ వాడకం లేదు. అంటే సంవత్సరం మొత్తంలో 25% సమయం మాత్రమే వాడుకోగలిగిన యూనిట్లు అవన్నీ కూడా. ఇన్ని యూనిట్లు, ఇన్ని మెషిన్లు అవసరం లేదు మనకి. చిన్న సైజువి ఎక్కువ ఉండాల్సింది. మిలీనియల్స్ కానీ యంగ్ జనరేషన్ వాళ్ళందరూ ఈ బిజినెస్లోకి రావాలన్నా కూడా అందరికీ ఆశలు పెద్దవి. ఓకే, డబ్బు అది గ్రీడ్ కాదు, అది ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవ్రీబడి బికాజ్ వాళ్ళ తల్లిదండ్రుల బాధలు చూసేసి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండొద్దు అని మనీ ఎర్న్ చేసుకుందామని అనుకుంటారు. సో వాళ్ళకి ఆ డబ్బు చూడాలి అన్నప్పుడు మీరు అన్నారు కదా, వ్యవసాయం ఉత్పత్తియే కాకుండా రకరకాల బిజినెస్లు కూడా దానికి అటాచ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు చిన్న చిన్న లోకల్ బ్రాండ్స్ చేసేసుకుంటే వస్తాయి. దాని తర్వాత మనం పెద్ద ఫిష్కి గేలం వేసినట్టుగా మన లోకల్ బ్రాండ్స్ గ్లోబల్ వెళ్ళాలి, ఆ టైప్లో ఉంటాయి కదా.
దానికి గ్లోబల్ బ్రాండ్కి వెళ్ళే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. చెరుకు రసం తీసుకుందాం, రైట్? ఎండాకాలం వచ్చినప్పుడల్లా అందరూ చెరుకు రసం తాగుతారు కదా. ఎలా అడ్రస్ చేయాలి అన్న దానికి 2-3 బిజినెస్ మోడల్స్ చూసాం నేను. ఒకటి బాటిల్ చేసి షుగర్ కేన్ జ్యూస్ అమ్ముదాం అన్నది. అవన్నీ ఫెయిల్ అయ్యాయి కదా. బాటిల్ షుగర్ కేన్ జ్యూస్ మార్కెట్లోకి వచ్చిన చాలా మోడల్స్, చాలా బ్రాండ్స్ వచ్చాయి కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కానీ సక్సెస్ అయినవి ఏమున్నాయి చూద్దాం. మెషిన్స్ చిన్నవి వచ్చాయి చూసారా, స్టీల్ మెషిన్స్, ఎంత సక్సెస్ అయింది అది కదా. ఐస్ వేయకుండా కూల్ చేసిన చెరుకు గడ్డ వాడుకోవాలి అన్నది ఎంత సక్సెస్ అయింది అది, రైట్? అట్లాగే మీరు సిటీ దాటి బయటికి వెళ్తే మీకు చాలా చోట్ల కరెంట్ అవసరం లేకుండా ఇలాగ తిప్పగలిగిన చెక్కతో చేసిన చెరుకు రసం యూనిట్లు వచ్చాయి. అది ఎంత సక్సెస్ అయింది. అట్లాగే గోదావరి జిల్లాలో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఊరంతా చెరుకేపించి మొత్తం ఆ రోడ్డు ఎంబటి ఉన్న ఈ చెరుకు రసం బండ్లకి సప్లై చేస్తారు. మొత్తం ఊరంతా, ఒక ఊరు ఉంది అలాగా. వాళ్ళు బాగానే అమ్ముకోగలుగుతున్నారు. అంటే ఈ ఇన్నోవేషన్స్ అవసరం, అది అడిగింది నేను. అంటే మనకి ఇన్నోవేషన్ అంటే బాటిల్ చేయటం ఒకటే కాదు, ఇవన్నీ కూడా ఇన్నోవేషన్సే కదా. అవును, వీళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు కదా, పెద్ద బిజినెస్లు ఇవన్నీ కూడా. అవును. సో ఈ కొత్తగా ఏం చేయగలుగుతారు అన్నది చాలా ఇంపార్టెంట్. చట్నీలు తీసుకుందాం అనుకోండి. అంటే మనం రోడ్ చట్నీలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది చేస్తారు. అవి ఈ రోజు దాకా ఎందుకు కమర్షియలైజ్ కాలేదు కదా. అంటే చాలామంది ఈరోజు సిటీస్లో వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు కదా. ఇప్పుడు సాసెస్ ఇవన్నీ ఏంటి, అవి చైనా వాళ్ళ చట్నీలు కదా, అంతే కదా. చైనా వాళ్ళ చట్నీలు అవే కదా, మనం అవే వాడుతున్నాము. మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం కదా, మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం. చివరికి ఈ మధ్యనే యూనిలివర్ వాడు కిసాన్ బ్రాండ్తో ఆ చట్నీలు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవన్నీ కూడా. సో రోటి పచ్చళ్ళు అంటే మీకు వారం నిల్వ ఉంటుంది అనుకుంటే అందరికీ ఇప్పుడు ఎయిర్ కండిషన్, ఏసీలు ఇవి ఉన్నాయి కదా, రిఫ్రిజిరేటర్లు పెట్టుకోగలుగుతారు. ఎందుకు కాదు? మీరు అన్నట్టు ఇప్పుడు నేషనల్ క్రైసిస్ చూసుకుంటే మనకి గ్లోబల్ క్రైసిస్ అనుకోవాలి. నిన్ననే మోదీ గారు కూడా చెప్పారు, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేయండి, సేంద్రియ వ్యవసాయం చేయండి అని ఆయన కూడా చెప్తున్నారు. 2.5 లక్షల కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే ఎవరన్నా చెప్తారు, అది జరిగింది. 2.5 లక్షల కోట్లు ఇచ్చినా దొరకని పరిస్థితికి ఎరువులు వచ్చేసాయి. ఇది ఎప్పటి నుంచో అందరూ అంటున్నదే, అంటే ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. అంటే 2.5 లక్షల కోట్లు దాకా వెళ్ళిపోయింది సబ్సిడీ, అండ్ దెన్ అంత ఇచ్చినా దొరకని పరిస్థితికి వచ్చేసింది. ఏం చేస్తారు? ఓ సినిమాలో మహేష్ బాబు వీకెండ్ ఫార్మింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ వచ్చి చేయండి అని అంటారు కదా. సో మనం అలవాటు చెయ్యాలి అంటే మన బాబుగారు చెప్పినట్టుగా వీకెండ్ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ స్టూడెంట్స్ని కానీ అలా కొన్ని ఎంటర్ప్రైజెస్, అలా కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్లో ఎలాగైతే కొన్ని ప్రాజెక్ట్స్ లాగా వీకెండ్ డ్రైవ్ లాగా పెట్టేసుకొని ఇలా పెట్టి పిలిస్తే కొంతవరకు మనం ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయొచ్చు అని అంటారా? చేయొచ్చునేమోనండి. అంటే కథ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత చెత్త ఊడ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ ప్లాస్టిక్లు, కప్పులు, మగ్గులు, అది మేము ట్రై చేసాం. అది కూడా ట్రై చేశారు. అంటే ఇది హాబీగా చూసుకోవడానికి వచ్చేవాళ్ళు తప్ప నేర్చుకుందాము అనుకునే దాంట్లో వచ్చేది కాదు. అంటే నిజంగా నేర్చుకోవాలనుకుంటే గిన ఇంట్లో కొత్తిమీర పెంచి చూస్తే తెలుస్తుంది కదా. అందరూ పల్లె నుంచి వెళ్ళి పట్టణాల్లో ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ కానీ వ్యవసాయాన్ని వ్యాపారంగా చేసుకొని డబ్బులు సంపాదించాలంటే కొంత ఏదో ఒకటి అలవాటు చేయాలి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది. అయితే మన దగ్గర ఇప్పుడు కొంతమంది వాళ్ళకున్న డౌట్స్ని అడగాలి అని రెడీగా ఉన్నారు. సో వాళ్ళని కలుద్దామండి. సో రాము సార్, మనకి ఆడియన్స్ నుంచి మన టీం నుంచి 3 ఉన్నారు. వీ హ్యావ్ మిస్టర్ ప్రకాష్ గారు, అరవింద్ who is a graduate from agriculture background, and a teenager who is interested in AI plus agriculture combination. So వీళ్ళతో నేను మోడరేట్ చేస్తాను. దే హ్యావ్ సమ్ క్వశ్చన్స్. ఇది మన ఆడియన్స్ సర్ఫ్ నుంచి కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రకాష్ గారు. Sure. Yeah, I'm a great fan, sir. So first of all, thanks for the opportunity. So let me quickly introduce myself. నా పేరు ప్రకాష్ సుంకర అండి. నేను శ్రీ వారాహి ఫార్మ్స్ అని చెప్పి ఒక సంస్థ స్థాపించాం మేము. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మాకు హైదరాబాద్ లోపల ఉండే క్యాన్సర్ పేషెంట్స్, ఓల్డ్ పీపుల్, చిన్న పిల్లలకి మనం ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇది సప్లై చేద్దామన్న ఒక సంకల్పంతో మేము ఇది స్టార్ట్ చేసామన్నమాట జర్నీ. ఇట్స్ బీన్ 18 months నా. సో ఫార్ సో గుడ్.
అండ్ మేము ఈ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళతో పాటు లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు ఇలా రిఫరల్స్ తోటి ప్రస్తుతానికి ఒక 45,000 బేస్ వరకు మాకుంది. వీళ్ళందరికీ మేము హైదరాబాద్లో కూడా వెజిటేబుల్స్ ఇవన్నీ కేటర్ చేస్తున్నాం అనమాట. సో దట్స్ అబౌట్ మీ అండి. సో బేసిక్గా నాకు ఈ క్రమం లోపల నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫుడ్ ఇదంతా దో పీపుల్ హ్యావ్ గుడ్ అవేర్నెస్, చాలామందికి ఏంటంటే ఇంకా యాక్సెప్టెన్స్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది అన్నట్లు అనిపిస్తుంది సార్. ఎందుకంటే చాలామంది క్లయింట్స్ ఎలాగంటే నాకు తగిలిన వాళ్ళలో కూడా ఒక 90% క్లయింట్స్ దే ఆర్ లైక్ స్వీట్ హార్ట్స్. వాళ్ళు అర్థం చేసుకుంటారు, అరే మనకి ఫుడ్ దొరకటమే మనకి మహాభాగ్యం అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒక 10% పీపుల్ ఎలా ఉన్నారంటే దే ఆర్ లైక్ డెవిల్స్ అడ్వకేట్, దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు ఎలాగంటే వంకాయ లోపల ఒకటి పుచ్చి వచ్చింది అనుకోండి, దే డిస్కార్డ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ లైక్ మీ మొత్తం మీరు తెచ్చిన సరికంతా క్రెడిబిలిటీ తీసేస్తారు, ఇంకా ఇది ఆర్గానిక్ ఏంటి అని. ఆ గ్లాజీ ఇలాంటి టెక్స్టైల్స్కి బాగా అలవాటు పడ్డట్టు అనిపిస్తుంటుంది సార్. సో ఆ పర్సెప్షన్ని చేంజ్ చేయాలి అంటే లైక్ వాట్ డస్ ఇట్ టేక్ సార్? వాట్ యూ థింక్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? నేను కాలేజీలో చదువుకున్న దాన్ని బట్టి ఇప్పుడు కూడా అంటే ఎవరిలో అంటే మనుషుల్లో మార్పులు తీసుకురావాలి అన్నదానికి పెట్టే ఎనీ ఎఫర్ట్ ఇక్కడ నుండి రీచ్ అవుట్ అబౌట్ 50% ఆఫ్ ద పీపుల్. అంతకంటే ఎక్కువ మందికి మార్చడానికి మనం ఏమీ ప్రయత్నం చేయలేము. ఎందుకంటే మనం కొత్త ఉత్పత్తి ఏదైనా మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు వెంటనే తీసుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఒక 20% మంది ఉంటారు అనుకోండి. ఆ తర్వాత వాళ్ళని చూసి తీసుకునే వాళ్ళు ఇంకో 30% ఉంటారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ డౌట్ థామస్లే. వాళ్ళు ఎవరు వెంటనే మారటానికి సిద్ధంగా ఉండరు. అన్నీ రెడీగా చేసి ఇచ్చినా కానీ అనేక రకాల ప్రశ్నలు ఉండేవాళ్ళు వాళ్ళు ఒక 30-40% ఉంటారు. ఆ మిగిలిన వాళ్ళు ఎప్పటికీ మారరు. అయితే వినియోగదారులలో ఉండే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఒకటి చాలా మటుకు మీడియా క్రియేట్ చేసిన ఇంప్రెషన్స్, అంటే వంకాయ అంటే ఇలాగే ఉండాలి, లేకపోతే టమాటా అంటే ఇలాగే ఉండాలి, లేకపోతే ఇంకో ఉత్పత్తి ఇలాగ ఉండాలి అనే దానికోసం అని చెప్పేసి. అట్లా కాకుండా ఉండాలి అనుకుంటే గిన కొంత కన్జ్యూమర్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ కూడా చాలా అవసరం. అంటే అసలు వంకాయ లోపల ఉండే పురుగు లోపల ఉండకుండా ఉండాలంటే ఏం చేస్తారు? కాయ అంతా విషయం చేస్తే కానీ పురుగు ఉండదు, అంతే కదా. అంటే దట్స్ వాట్ బీటీవీ వంకాయ సమయంలో జరిగింది. అంటే వంకాయ అంతా విషపూరితం చేస్తే కానీ మీకు పురుగు రాకుండా ఉంటుంది. సో కొంత వినియోగదారులకి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కొంత ఎంగేజ్మెంట్ చాలా అవసరం. అది అంటే ర్యాండమ్గా మార్కెట్లో దొరికేవి కొనుక్కునే దాని దగ్గర నుంచి రెగ్యులర్గా ఒకళ్ళ దగ్గర కొనుక్కునే దానికి ఉన్నది ఇది అలవాటులో మార్పు కదా. అంటే ఇప్పుడు మనం మామూలుగా కూరగాయలు ఎలా కొంటాము, మార్కెట్కి వెళ్ళి ఏం దొరికితే అది కొంటాము, అందులో ఏది బాగుంటే అది కొంటాం. అది ఈ రోజున్న మనస్తత్వం. అట్లా కాకుండా నాకు రెగ్యులర్గా పాలు వచ్చినట్టుగా కూరగాయలు వస్తాయి అనే దానికి మారాలి అనుకుంటే గిన నా మనస్తత్వంలో కొంత మార్పు రావాలి. సో దానికి కొంత ఎంగేజ్మెంట్, తర్వాత దాని మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేయటము కొంత అవసరం. అంటే దాంట్లో 2-3 రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ధర విషయం. అంటే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే బయట 20 రూపాయలే ఉంది కదా, మీది ఎందుకు ఎక్కువ ధర ఉంది అన్నది ఒక ప్రశ్న. ఆ 20కి అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చచ్చిపోతున్నారు అన్నమాట వాళ్ళకి ఎక్కదు వెంటనే. అంటే మీ రోజు పేపర్లో చదువుతాము, రైతులు టమాటాలు అమ్ముకోలేక బయటపడేశారు చదువుతాము. మళ్ళీ వాళ్ళు 20కి అమ్ముతున్నారు కదా, మరి మీరు ఎందుకు 30కి అడుగుతున్నారు అనే దానికి వస్తారు. సో ధర విషయం ఒకటి. రెండోది డిఫార్మేషన్, అంటే సరిగ్గా లేవు అనే కైండ్ ఆఫ్ థింగ్. అంటే న్యాచురల్గా ఉండేవి ఏవి కూడా మూసపోసినట్టుగా ఒకే షేప్లో ఉండవు కదా. సో అది కొంత అర్థం చేసుకోగలగాలి. దాని కొంత ఇది నేను అనుకోవడం అన్ని సమస్యలకి చాలా చిన్న సమస్య, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పటం అన్నది. మూడోది ఒక రకమైన స్ట్రక్చర్డ్ స్కెడ్యూల్కి అలవాటు పడటం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో చాలా మటుకు మేము చూసిన మార్కెట్స్ అన్నీ కూడా ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ర్యాండమ్గా కొనుక్కుంటారు. సో ర్యాండమ్గా కొనుక్కునే వాళ్ళు షాప్కి వచ్చి కొనుక్కోవటం అన్నది చాలా ర్యాండమే అవుతుంది ఎప్పుడు కూడా కదా. అట్లా కాకుండా సబ్స్క్రిప్షన్ బేస్డ్కి షిఫ్ట్ అయితేనే సక్సెస్ అయ్యేది. అంటే ఇప్పుడు మిల్క్ మార్కెట్ అంతా సక్సెస్ అవడానికి కారణము సబ్స్క్రిప్షన్ బేస్డ్. అంటే వాల్యూ అడిషన్ ఎంత ఉపయోగపడిందో సబ్స్క్రిప్షన్ బేస్ కూడా అంత ఉపయోగపడింది. అంటే ఐ నో మై కస్టమర్, అంటే నాకు ఎవరు కొనుక్కుంటున్నారో తెలుసు కాబట్టి నేను అంతే ఉత్పత్తి చేస్తాను, వాళ్ళ అవసరమైనట్టుగా చేస్తాను అన్నది. సో ఈ షిఫ్ట్ చాలా అవసరం వినియోగదారులలో. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్. నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను సార్. సో నా ఎడ్యుకేషన్ టైం పీరియడ్లో లైక్ మా లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ నెక్స్ట్ మీరు పీజీలు తీసుకుంటున్నారా, లైక్ యూఆర్ గోయింగ్ ఇన్ టు సమ్ మార్కెటింగ్ జాబ్స్ ఆర్ హయ్యర్ స్టడీస్ అంటున్నారు. కానీ నోబడీ అంటే ఎంకరేజ్ చేయలేదు ఎవరు కూడా మమ్మల్ని. లైక్ అంటే లెక్చరర్స్ కూడా మేము ఫార్మింగ్ చేయండి అని వాళ్ళే ఎంకరేజ్ చేయట్లేదు. సో అంటే
ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయండి. అంటే ఒకటి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం వల్ల దాంట్లోకి రాకపోవటం లాంటిది. రెండోది దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరికి దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం కూడా. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి డాక్టర్లను తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ప్రాక్టీస్తోనే వచ్చేది. ఆ తర్వాత టీచర్స్ అయితే అవుతారు కానీ ప్రాక్టీస్ లేకుండా టీచర్లు గారు. వ్యవసాయంలో ఏమైందంటే ఎవరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు లేరు. అందరూ రైతులు ఏం చేయాలో చెప్పేవాళ్ళే తప్పితే రైతులతో కలిసి చేయటం కానీ లేకపోతే సొంతంగా వ్యవసాయం చేసేవాళ్ళు కాదు ఇదంతా కూడా. సో దాంతో నుంచి పుట్టుకొచ్చిన సమస్య ఇదంతా కూడా. రెండోది ఏమైందంటే అసలు హిస్టారికల్గా మనము వ్యవసాయ విద్య తీసుకున్నాం అనుకుంటే గిన మన పుస్తకాలన్నీ కూడా అమెరికన్ వ్యవసాయం మీద ఆధారపడినవి అక్కడ సైన్స్ని బట్టి. అంటే ఈరోజు కూడా మీరు సాయిల్ క్లాసిఫికేషన్ తీసుకున్నాం అనుకోండి, మన భూములు ఏమున్నాయి, మనం తెలుగులో రైతులను అడిగితే వాళ్ళు ఒక పేరు చెప్తారు, మీకు పుస్తకంలో వేరేది ఉంటుంది. మేము చదువుకున్న సాయిల్ సైన్స్ టెక్స్ట్ బుక్ 1920లో రాసిందండి. 20లోనా? అది పబ్లిష్ చేసిన వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు దాన్ని. ఇప్పటికీ కూడా అదే టెక్స్ట్ బుక్ కాలేజీలలో నడుస్తున్నది. సో తర్వాత వచ్చిన సైన్స్లో వచ్చిన డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, తర్వాత దానిలో ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా సైన్స్లోకి వెళ్ళలేదు. దాంతో ఏమైందంటే 60-70 సంవత్సరాల క్రితం ఫ్రీజ్ అయిపోయారు. వాళ్ళు చదువుకున్న పుస్తకాలు అంతకుముందు ఒక 50-60 సంవత్సరాల క్రితం ఫ్రీజ్ అయిపోయినాయి. ఇది ప్రధానమైన సమస్య. అంటే విజ్ఞానం, వ్యవసాయ విజ్ఞానం ఏదైతే ఉందో చాలా మారింది, అదేది కాలేజీల్లోకి రాలేదు. ఇది ప్రధానమైన సమస్య. రెండోది ఏంటంటే అగ్రికల్చర్ వైబుల్ కాకపోవటం వల్ల దాని వైపు వెళ్ళే వాళ్ళు కూడా తగ్గటం ఒకటి జరిగింది. మొట్టమొదటి సమస్య ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లం, ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్. అది బ్యాంకులు ఫెయిల్ అయ్యాయి, మార్కెట్ ఏజెన్సీస్ ఫెయిల్ అయ్యాయి, ఇటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఫెయిల్ అయ్యాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అయ్యాయి, ఎక్స్టెన్షన్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఐ థింక్ ఇన్స్టిట్యూషనల్ కొలాప్స్ ఈజ్ వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మింగ్ కొలాప్స్. అదర్వైజ్ వాళ్ళు పాపం వాళ్ళు చేసుకోగలిగింది చేసుకుంటూనే ఉన్నారు. మీరు ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయండి అని చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. హలో సార్, నేను 12th క్లాస్లో చదువుకుంటున్నాను ఇప్పుడు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఇయర్స్లో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కదా, అగ్రికల్చర్లో కూడా చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి. సో మన ఫార్మర్స్ దానికి ఈ ఎరాలో ఎలా కోపప్ అవ్వచ్చు అని నా క్వశ్చన్. ట్రూ. అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ అవసరమైనవి, ఉపయోగపడతాయి అనుకున్నవి అయితే రైతులు అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు పేటిఎం కావచ్చు, లేకపోతే ఫోన్పే కావచ్చు, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ కదా, ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది. మరి మిగతావి ఎందుకు చేసుకోవట్లేదు అన్నది చూస్తే ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ పేరుతో వస్తున్న యాప్స్ కావచ్చు, లేకపోతే మెషిన్స్ కావచ్చు, ఇవన్నీ మనము విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము తప్ప సొంతంగా ఆలోచించి ఈ సమస్యకి ఇది పరిష్కారం అని ఆలోచించినవి లేవు. 90% ఆఫ్ మెషిన్స్ టుడే భారతదేశంలో ఈరోజు వ్యవసాయం కోసం ఇన్నోవేషన్స్ పేరుతో స్టార్టప్స్ అమ్ముతున్న 90% మెషిన్స్ చైనాలో నుంచి ఇంపోర్ట్ చేసుకుని రీబ్రాండ్ చేసుకుని అమ్ముతున్నవే తప్ప ఇక్కడి వాళ్ళ కోసం తయారైనవే కాదు. అంటే ఈ సమస్య మీద ఆధారపడినవే కాదు అసలు. దాంతో ఏమవుతున్నదంటే వెళ్ళి అమ్మటానికి ప్రయత్నం చేస్తారు, కొనకపోవడం, బిజినెస్ నడవదు, కొలాప్స్ అవుతున్న పరిస్థితి ఉన్నది. మీరు లాస్ట్ 3 years డేటా తీసుకుంటే గిన స్టార్టప్స్లో 95% స్టార్టప్స్ క్లోజ్ అయిపోయాయి. ఎందుకు క్లోజ్ అయ్యాయి అంటే రైతులు కొనట్లేదు, రైతులు చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, చదువుకోని వాళ్ళు ఇవి చెప్తున్నారు. కారణం అది కాదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమీ ఉపయోగపడట్లేదు అనేది 2 రకాలు. ఒకటి వాళ్ళ భూమి పరిస్థితి కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు. రెండోది ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి కదా. అంటే నేను ఒక మెషిన్ కొనుక్కున్నాను అనుకుంటే నాకు అది వైబుల్ అయితే కదా కొనుక్కుంటాను. నేను వాషింగ్ మెషిన్ నాకు వైబుల్ అయితే కొనుక్కుంటాను, లేకపోతే నా దానికంటే మనుషుల్ని హైర్ చేసుకుంటే సులభం అవుతుంది అనుకుంటే నేను అది చేసుకుంటాను. సో టెక్నాలజీ వైబుల్ అవ్వటము, సూటబుల్ అవ్వటము చాలా క్రిటికల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ asking your questions and then getting it clarified. థ్యాంక్ యూ అండి.